సుమనన్న నిన్న ఎలిమినేట్ అయ్యాడు కదా! సుమనన్న ఇన్ని వీక్స్ వస్తాడని నేనైతే అనుకోలేదు. ఎప్పుడో వెళ్ళిపోతాడేమో ఫస్ట్ వీకే వెళ్ళిపోతాడనుకున్నాను. కానీ ఇన్ని వీక్స్ రావడం అనేది గ్రేట్ అనమాట. ఎలిమినేట్ అయ్యాక నేరుగా 'బిగ్ బాస్' బజ్‌కైతే వస్తారు కదా! అక్కడ శివాజీ అన్న ఏసే క్వెషన్స్‌కి సుమనన్న మైండ్ ఎగిరిపోయింది. ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' భరణి అన్న ఉన్నారు కాబట్టి తనకి హెల్ప్ చేసేవాళ్ళు. అది ఇట్లా చేయి, అలా చేయి అనేసి స్ట్రాటజీలు చెప్పేవాళ్ళు. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు పాపం. తన ఓన్ డిసిషన్ తను తీసుకోవడానికి రాదు కాబట్టి తను ఏం చెప్తున్నాడో తనకే అర్థం కావట్లేదు. సుమనన్న ఇది చేయాలి, అది చేయాలి అని ఏది అనుకోకుండా కల్మషం లేని వ్యక్తి సుమనన్న అని చెప్పుకోవచ్చు. ఫస్ట్‌లో సుమనన్న వెళ్ళిపోవాలి ఫస్ట్ వీక్ అనుకున్నాను కానీ తర్వాత ఇన్ని వీక్స్ ఉండేసరికి తను వెళ్ళిపోతుంటే కొంచెం ఎమోషనల్ అనిపించింది. శివాజీ గారు వస్తానే సుమనన్నతో అయితే ప్రామిస్ చేపిచ్చారు. అబద్ధాలు చెప్పనని ప్రామిస్ చేయనేసి. అక్కడ సుమన్ గారు కూడా జోక్ చేశారు. అలాంటి జోక్స్ 'బిగ్ బాస్‌లో' కూడా చేసుంటే బాగుండేది. ఆఫ్‌కోర్స్ చేశారనుకోండి. కానీ తను జోక్ చేయలేదు. తనేం మాట్లాడినా మనకే జోక్‌గా అనిపించింది అంతే. ఇప్పటి నుంచి ఈ వీక్ అంతా మనం మిస్ అవుతాం. సుమనన్న చేసే సిల్లీ నామినేషన్స్‌ను, సంజన గారితో పడే గొడవ అన్నీ మిస్ అవుతాం మనం. 'బిగ్ బాస్' బజ్‌లో సుమనన్న చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఫుల్ కామెడీ అనిపించింది. మీరు కూడా చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.